ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఏబిఎన్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఎందుకు ఈ నిరసన మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ నిరసన తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఛానల్లో మాట్లాడకూడని మాటలు, వినడానికి వీలు కానటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. అవి ఏం చెప్పాడంటే, ఒకసారి అదే మాటలు మీకు వినిపిస్తాను, వినే వాళ్ళకి అర్థం కావడం కోసం. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు, పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకున్నాం. అక్కడి నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ భార్యలు కాదు అని అంటే, అవునండి కాదు. వాళ్ళు మీ చెల్లెళ్ళు, అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది! దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నేను హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు, ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే, డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాధాకృష్ణ, నీకు 70 సంవత్సరాలు వచ్చింది, పత్రికా విలేకరు అయ్యావు, సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్య స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం. ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు బయటికి వచ్చి, ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఆగండి, ఏమండి ఆగండి సార్, ఏమండి ఎంపీ గారు, ఏంటండి ఇది? నువ్వైనా ఇవాళ బయటకు వచ్చి, నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన మాటలు తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఏమైనా నీ పరువు పెరిగిద్ది, నీ పేపర్ పరువు పెరిగిద్ది, నీ పరువు పెరిగిద్ది. చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు, గొప్పవాడు అనేటువంటి పేరే వస్తగా. రాకపోతే నీ దానిలో రాంచుకో బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రాధాకృష్ణ అద్భుతంగా క్షమాపణ చెప్పాడని. ఇప్పటికైనా చెప్తున్నా రాధాకృష్ణ, నీకు మానవత్వపు విలువలు తెలిసి ఉంటాయి, నీకు పత్రిక యొక్క విలువలు తెలిసి ఉంటే కమాన్ బయటకు వచ్చి, నేను చేసింది పొరపాటున జరిగింది, నా కలం నుంచి పొరపాటున వెలువడింది, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? అలా కాకోకుండా మేము ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలా? ఏందండి నాకు అర్థం కాలేదు. ఈ శంకర్ విలాస్ సెంటర్ కలకల్లాడుతుంటుంది. ఈ శంకర్ విలాస్ మూసేశారు, ఆ భవానీ సిల్క్ మూసేశారు, ఇదేంటి జాకీ షాప్ మూసేశారు, ఇదేదో ఫ్యాన్ షాప్ మూసేశారు, మొత్తం మూసిపారేశారు, సందంతా మూసేశారు. రాధాకృష్ణ ఆఫీస్ ఉన్న పాపానికి సందు మొత్తం కొట్లన్నీ మూసేశారు. మళ్ళీ సంగడేరి కూడా మూసేయండి. అక్కడికి వస్తే మమ్మల్ని రానిలా. మేము అడిగాం, అయ్యా అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ బారికేడ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము కాసేపు డిమాన్స్ట్రేషన్ చేసి ధర్నా చేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతామని. మేము ఒప్పుకోండి, మా రాధాకృష్ణ కుదరదు, మావాడు. ఏం మీవాడయ్యా? ఆ గంగా శ్రీనివాస్కి ఆలవుడంట, ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, గంగా వెంకటేశ్వరు, ఇంకొక శ్రీనివాస్ వచ్చాడు, బెల్లం శ్రీనివాస్ ఆలవుడంట, ఆ వంశీదేవి అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఏంది నాకు అర్థం కాల ఓవర్ యాక్షన్ ఎందుకు? ఈ మొత్తం మూసేశారే, మొత్తం అంతా చాలా పకడ్బందీగా చేశారే, శబాష్ బ్రహ్మాండం చేశారయ్యా, నువ్వు మెచ్చుకోవాలి, అభ్యంతరం ఏమీ లేదు. లాండ్ ఆర్డర్ కాపాడటానికి అడుగుతా ఉన్నా. మా ఇంటికి వచ్చినప్పుడు 31వ తారీఖు నేనేదో పొరపాటున మాట్లాడని, నా ఇల్లు ముట్టడిస్తాము అని తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు. ఆ రోజు ఏమైంది పోలీస్ బందోబస్తు? ఏమండి ఆ రోజు ఎందుకు మూయలేదు షాపులన్నీ? మా ఇంటి దగ్గరికి వచ్చారే, మీరు ఉన్నారే, పోలీసులు ఉన్నారే, ఈ గంగా వెంకటేశ్వర్లు ఉన్నాడు, మాతో పాటు లోపలికి వచ్చాడు, ఆ వంశీ ఉన్నాడు, అందరు తీసుకొచ్చారు, వీళ్ళే తీసుకొచ్చి మా కార్లు బాగా కొట్టారే, మా ఇల్లు బాగా కొట్టారే, నా ఆఫీసు బాగా కొట్టారే, నా భార్య పిల్లల్ని తిట్టారే, నన్ను కొట్టడాక వచ్చారే,
ఆ రోజు ఏమైందయ్యా పోలీసులు? అది ధర్మమా? పెట్రోల్ బాంబులు వేశారే, ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఉన్నారు? ఇప్పుడు నుంచి ఎప్పుడు ధర్నా? ఇంకా మేము ఇంకో 10 నిమిషాల్లో ముగిద్దాం అనుకున్నాం. ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఉన్నారు? 5ంటికి వచ్చి 12:20కి వెళ్ళారు. అన్ని గంటలు 7 గంటల సేపు ఉంటే ఏమండి పోలీసులు కాకి బట్టలు వేసుకున్నారు, గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నారా? లాఠీ ఇదిలేదే, ఇప్పుడు అక్కడ ఇదిలించారుగా లాఠీ మా మీద. ఏ రాధాకృష్ణ మీ వాడేనా? మేము మీ వాళ్ళం కాదేనా? పోలీసుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటే ఎలాగని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు ఇంటి మీదకి వస్తే పోలీసులు ఏం మాట్లాడ దగ్గరే ఉంటారు, లాఠీలు పట్టుకుని ఉంటారు, ఏం మాట్లాడ పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. కేసు కూడా పెట్టలేదు. మీ దుంప జగ కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయలే. అందరి సంగతి తేలుస్తా. కేసు పెట్టని పోలీసు అధికారుల సంగతి తేలుస్తా. ఎవరైతే పెట్రోల్ బాంబులు వేశారో వాళ్ళ సంగతి చట్ట ప్రకారంగా తేలుస్తా. ఇంత విచక్షణ పనికిరాదు. నిష్పక్షపాతంగా వ్యవహరించండి. క్రైమ్ జరుగుతున్నప్పుడు అడికట్టడానికి ప్రయత్నం చేయండి. మేము క్రైమ్ చేయడానికి రాలా. మేము ఇక్కడికి చాలా శాంతియుతంగా వచ్చాం. బాధ్యత కలిగిన వాళ్ళం. 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వచ్చాం. మేము చెప్పాం, డిఎస్పీకి చెప్పాం. ఒక డిఎస్పీ చెబితే ఆయన దోశ ఇంకో డిఎస్పీ గారు వచ్చాడు. ఎందుకంటే ఆయన వేరే డిఎస్పీలే, ఈయనేమో మన లోకేష్ గారి డిఎస్పీ. అందుకని ఆయన వచ్చాడు. పాపం అజీజ్ గారిని వదిలేశారు. ఆయన ముస్లిం అయినట్టుగా ఆయన వదిలేశాడు. మన లోకేష్ గారి ఎస్పీ డిఎస్పీ గారు వచ్చాడు. ఆయన అయితే ఒప్పుకోనండి, ఇక్కడ పర్మిషన్ ఏదన్నాడు. మీ పర్మిషన్ నాకు అది కావాల్సింది. నేను మొన్న పర్మిషన్ మా ఇంటి మీదకి వచ్చి పర్మిషన్ ఇచ్చారా? ఇవాళ పర్మిషన్ ఎవరు? ఏమైంది? ఇక్కడికి వచ్చామా లేదా? మేము తోసుకొచ్చామా లేదా? అవసరమా అది? మాతో ఉడంబడికి చేసిన ఇక్కడ రండి సార్ రాంబాబు గారు, 1 గంట 2 గంటలు చేసి వెళ్ళండి అని చెబితే ఎంత మర్యాదగా ఉండేది? మా పని మాదేది, మీ లా అండ్ ఆర్డర్ కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నా నాకు అర్థం కాలే. ఏం అన్యాయం ఇది? నేను మరొక్కసారి చెప్తున్నా, పోలీసులు పక్షపాత ధోరణి వదిలి కొంత మేరకైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ తన చేతిలో ఛానల్ ఉందనో, తన చేతిలో పత్రిక ఉందనో అడ్డగోలు రాతలు రాస్తే ఇలాంటి నిరసన తెలియచేస్తారు ప్రపంచంలో అనేటువంటి భావన ఆయన కలగవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా పెద్ద మనిషిగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పి నీ గౌరవాన్ని పెంచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇవాళ గుంటూరులో జరిగినటువంటి నిరసనే కాదు, ఇది అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి నిరసన. నిన్న అక్కడ కూడా వెళ్ళి చెప్పాం. ఇందాక చెప్తున్నా దమ్మున్న ఛానల్ అన్న. మరి ఇక్కడ దమ్మున్న ఛానల్ కనపడలే. మరి ఎందుకన్నా ఏం దమ్ము నాకు అర్థం కాల. ఛానల్కి దమ్ము ఏంటి? బూతులు తిట్టానికి దమ్ము, మా ఆడవాళ్ళని తిట్టడానికి దమ్ము. ఆ దమ్ము కావాలా? ఆ దమ్ము చాలా చిన్న యూట్యూబ్ ఛానల్స్లో కూడా పేరు పెట్టేది లేని వాళ్ళు కూడా ఇష్టం లేని తిడుతున్నారు. నన్ను తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, అమ్మాయిని తిడతారు, ఆయన తిడతారు, ఈయన తిడతారు, రోజు తిడతారు వాళ్ళు. వాళ్ళకి నీకేం తేడా? నీకు దమ్ము ఏముంది నాకు అర్థం కాల. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చెప్పనప్పుడు దమ్ము లేని దద్దమ్మవు నువ్వు అని ప్రజలు అనుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, గుంటూరు పోలీసు వారికి మరొకసారి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు పద్ధతి ప్రకారం వ్యవహరించడం లేదు. ఇది దుర్మార్గమైన పద్ధతి. పద్ధతి ప్రకారం వ్యవహరించేటటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కకు నెట్టేసి ఈ గంగా వెంకటేశ్వర్లు, వంశీ, ఈ బెల్లం శ్రీనివాసరావు అంట వీళ్ళు వచ్చేస్తున్నారు ముందు. మీరు రాగానే మేము లోకేష్కు బంధువులు, మేము చంద్రబాబు బాగా దగ్గర అని కడవ వాళ్ళందరినీ నెట్టేస్తున్నారు. పాపం సిన్సియర్గా ఉండేవాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే అధికారం వాళ్ళది కదా. అధికారం లోకేష్ది, చంద్రబాబుది, వేమూరు రాధాకృష్ణది, ఆ TV5 నాయుడిది, ఈటీవీ కిరణ్ది, వీళ్ళదే అధికారం. కడవాళ్ళందరూ బుస్సు. కాబట్టి మరొకసారి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియతూ, మేము శాంతియుతమైనటువంటి పద్ధతుల్లోనే మా నిరసన తెలియచేయడానికి వచ్చాం తప్ప మరొక విధానం కాదు అని మరొకసారి చెబుతూ, అది నిరూపించుకున్నామని కూడా చెబుతూ, ఇంతటితో ఈ నిరసన కార్యక్రమాన్ని ముగించి వెళుతున్నామని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాం. డౌన్ డౌన్ ఏంటి చేశారు? దెబ్బలు కూడా తరిగినాయి. ఇది అవసరమా? నేను అడుగుతా ఉన్న పోలీసులకు, అవసరమా ఇది? ఏమైనా మేము రాళ్ళు వేసామా? కార్లు ఏమైనా బాగలు కొట్టామా? ఏమైనా చేసామా? అవసరమా? మీకు కక్ష ఉందా మా మీద? ఇంటికి వచ్చి కొట్టండి. కక్ష ఉంటే తాట తీస్తాను, జాగ్రత్త.
అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించేటటువంటి ఎంత గొప్ప పోలీస్ ఆఫీసర్ అయినా చట్ట ప్రకారం తాట తీసేటటువంటి కార్యక్రమంలో ఉంటాం. ఎక్కడ వెనుకాడే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా లాఠీచార్జ్ చేస్తారా? ఏం పోయే కాలం వచ్చిందా నాకు అర్థం కాలేదు. నువ్వేం చేసావా లాఠీచార్జ్ చేయడానికి? మేమేం చేశాం? మొన్న ఎందుకు లాఠీచార్జ్ చేయరా? మా ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినప్పుడు లాఠీచార్జ్ చేయరా? మా ఇంటి మీద గెట్లు వేసినప్పుడు లాఠీచార్జ్ చేయరా? మా ఆస్తులు పగలగొట్టినప్పుడు లాఠీచార్జ్ చేయరా? వాళ్ళు మీ వాళ్ళ? మేము మీ వాళ్ళం కాదా? కాకి దుస్తులు వేసుకున్న తర్వాత అందరూ మనవాళ్ళే అనే భావన మీకు ఉండకపోవడం చాలా దురదృష్టం. ఈ దురదృష్టానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు.